వాట్సాప్ ఏం బ్రో అరుస్తున్నారు అనుకున్నారా? అదేం లేదు బ్రో. మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు మనం ఎంత జోష్గా ఉంటామో అంత ఈజీగా నేర్చుకోగలం అనమాట. ఇప్పుడు మనకి ఎంత జోష్ కావాలంటే మనం ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేసేటప్పుడు ఎంత జోష్గా ఉంటామో అంతే జోష్ తోటి ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకన్నా తోపు ఎవడుంటాడు ఇక్కడ. ఓకే, అదే జోష్ తోటి మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం ఆల్డోల్ కండెన్సేషన్. సో లేట్ చేయకుండా పుట్ ద హెడ్డింగ్ ఆల్డోల్ కండెన్సేషన్. ఓకే, ఫస్ట్గా మనం చూస్తే కండిషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటారా? ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి మీరు ఇంప్రెస్ అయ్యారు, చూసి చూడగానే వెళ్ళి ప్రపోజ్ చేసేస్తారా? అరే అదేలా? అమ్మాయి కమిటెడా సింగిలా తెలుసుకోవాలి. అది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఒక రియాక్షన్కి కండిషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఆల్ఫా హైడ్రోజన్స్. ఓకే, ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే ఏమంటారా? ఇప్పుడు చూడండి, నేను ఒక ఫంక్షన్ గ్రూప్ తీసుకుంటున్నాను. వీడు నెక్స్ట్ ఉండే కార్బన్ని ఆల్ఫా అంటాం, వాడు నెక్స్ట్ ఉండే కార్బన్ని బీటా అంటాం. ఈ కార్బన్ ఆల్ఫా కార్బన్ గడి మీద ఉండే హైడ్రోజన్స్ని మనం ఆల్ఫా హైడ్రోజన్స్ అని అంటాము. మనకేం కావాలి? ఆల్ఫా హైడ్రోజన్ కావాలి. సెకండ్ కండిషన్ వచ్చేసరికి డైల్యూట్ బేసిక్ మీడియం లేదా యాసిడిక్ మీడియం. రెండిట్లో ప్రొడక్ట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది అన్నమాట, డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే, టైప్స్ చూసుకుంటే మనకి ఇంటర్ ఆల్డోల్ ఉంటుంది, ఇంట్రా ఆల్డోల్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనం ఇంటర్ ఆల్డోల్ కండెన్సేషన్ నేర్చుకుందాం, తర్వాత ఇంట్రా ఆల్డోల్ కండెన్సేషన్కి వెళ్దాం. ఓకే, సో లేట్ చేయకుండా పుట్ ద హెడ్డింగ్ ఆల్డోల్ కండెన్సేషన్. సో మన కండిషన్స్ ఏంటి? ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. సెకండ్ కండిషన్ బేసిక్ మీడియం ఉండాలి. ఓకే, సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఇంటర్ ఆల్డోల్ కండెన్సేషన్. ఓకే, సో ఇంటర్లోనే అగైన్ 2 టైప్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఒకటి ఉంది, క్రాస్ ఒకటి ఉంది. ఎన్ని ఉంటాయి బ్రో అంటవా? ఏం లేదు, 2 సో సెల్ఫ్ ఆల్డోల్ హెడ్డింగ్ పెట్టేసి. ఓకే, ఇప్పుడు మనం బేసిక్ మీడియం అయినా పర్లేదు, యాసిడ్ మీడియం అయినా పర్లేదు అన్నాం కదా. ఇప్పుడు బేస్ క్యాటలైజ్డ్ చూద్దాం. బేస్ క్యాటలైజ్డ్, ఈ క్యాటలిస్ట్ అంటే ఏమంటారా? ఒక రియాక్షన్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. నీ బెస్ట్ ఫ్రెండ్ నీ లవ్కి ఎలా సపోర్ట్ చేస్తాడో అలానే ఈ క్యాటలిస్ట్ అనేవాడు ఒక రియాక్షన్కి సపోర్ట్ చేస్తాడనమాట. ఓకే, పుట్ ద హెడ్డింగ్ సెల్ఫ్ ఆల్డోల్. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను అసిటాల్డిహైడ్ తీసుకుంటున్నా, దీన్ని అసిటాల్డిహైడ్ అంటాం. బేసిక్ మీడియం హీట్. కండిషన్ ఏంటి? ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. వీడి దగ్గర ఉన్నాయా? ఉన్నాయి, వీడి దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రొడక్ట్ చూద్దాం రండి. క్లియర్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తారో అంత ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, వీడిని ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్ అంటాం. వీడిని ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్ అని ఎందుకు అన్నాము? ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ అనేది ఆల్ఫా బీటా మధ్యలో వచ్చింది. డబుల్ బాండ్ అనేది ఆల్ఫా బీటా మధ్యలోనే రావాలి, అప్పుడే నీ ప్రొడక్ట్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, మనం లేట్ చేయకుండా మెకానిజంలోకి వెళ్ళిపోదాం. ఏంటి బ్రో మెకానిజం అంటావు? షార్ట్ కట్లో చెప్పేసి మాకు చాలు అంటారా? కుదరదు బ్రో. మెకానిజం కంప్లీట్గా అర్థమైందా? నీకన్నా తోపు ఎవడుండడు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మెకానిజంలోకి వెళ్దాం రండి. ఇప్పుడు అమ్మాయి కమిటెడా సింగిల్ అని తెలుసుకున్నా తర్వాత ఏంటి? ఇంప్రెస్ చేసేది. ప్రొసీజర్ తెలియాలి కదా, పులిహార కలపడం తెలియకపోతే. ఓకే, ఇప్పుడు పులిహార ఎలా కలపాలనేది మనం చూద్దాం రండి. పులిహార కలపాలంటే మనకి ముందుగా కావాలి పులిహార రాజా. ఇక్కడ పులిహార రాజా ఎవరు అంటే ఈనోలేట్ గడే పులిహార రాజా. సో ఇప్పుడు మనం పులిహార రాజాని తీసుకొద్దాం రండి. ఇప్పుడు నేను ఒక మాలిక్యూల్ని ఇలా రాసుకుంటున్నా. ఇక్కడ వస్తాడు బేస్ గార్డ్, వీడు పెద్ద పులిహార రాజా. బేస్ గార్డ్ వస్తాడు, హైడ్రోజన్ తీసుకుపోతాడు. ఎక్కడ తీసుకుపోతాడు? నాకు తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హైడ్రోజన్ తీసుకుపోతాడు. ఇప్పుడు వచ్చేవాడే మనకు కావాల్సిన పులిహార రాజా. వీడు చూడండి, వీడే ఈనోలేట్ గార్డ్, వీడే పులిహార రాజా. సెకండ్ స్టెప్ వచ్చేసరికి అటాక్ ఆఫ్ ఈనోలేట్. చూడండి, వచ్చే రంగానే అటాక్ అనమాట, అందుకే వీడిని పులిహార రాజా అన్నా. వచ్చే రంగానే అటాక్ అనమాట. ఇంకొక మాలిక్యూల్ని నేను ఇలా రాసుకుంటున్నా. అబ్జర్వ్ చేయాలిరా, చెట్టు కన్నా బుజ్జి కన్నా ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తామో అంత ఈజీగా మైండ్కి ఎక్కుతుంది అనమాట. ఇక్కడ చూడండి, పులిహార రాజా వచ్చేసిండు పులిహార రాజా. ఇప్పుడు వీడొచ్చి ఇక్కడ పులిహార కలుపుతాడు.
వీడు ఇక్కడే ఎందుకు పులిహార కలుపుతాడు అని అనుకున్నారా? వీడు నెగిటివ్ ఛార్జ్ గాడు, ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. నెగిటివ్ పాజిటివ్ ఇన్ఫాచ్యుయేషన్. చూడండి ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ ఒకసారి, ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ ఒకసారి చూడండి. వచ్చిందా ఇక్కడ ప్రోడక్ట్? ఇప్పుడు ఆక్సిజన్ నెగిటివ్ కి హైడ్రోజన్ కావాలి. ఇక్కడ బేస్ గాడు హైడ్రోజన్ తీసుకుని పోయండా, సాయంకాలానికి మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేసేస్తాడు. అప్పుడు ఆక్సిజన్ కి హైడ్రోజన్ వస్తుంది అనమాట. వీన్ని బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అంటాం. వీన్ని బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అన్నాం. వీని బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అని ఎందుకు అన్నాము? వీడు చూడండి హైడ్రాక్సీ కూడా ఎక్కడ ఉన్నాడు? బీటా కార్బన్ మీద ఉన్నాడు. అందుకని వీడిని బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అంటాం అనమాట. వీని ముద్దు పేరు చూడండి ఒకసారి. వీని ముద్దు పేరు ఏంటంటే ఆల్డోల్. ఎందుకు? ఆల్డిహైడ్ ఆల్కహాల్, అందుకే వీడిని ఆల్డోల్ అని అంటాము. అర్థమైందా? ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసరికి డీహైడ్రేషన్. థర్డ్ స్టెప్ వచ్చేసరికి డీహైడ్రేషన్. థర్డ్ స్టెప్ చూడండి ఒకసారి. ఈ ప్రోడక్ట్ తీసుకున్నాం, ఎగ్జాక్ట్గా రాసేసుకున్నాం ప్రోడక్ట్. చూడాలి, బాగా అబ్జర్వ్ చేయాలి ఎలా రాస్తున్నాను అనేది. ఇప్పుడు మళ్ళీ బేస్ కూడా వస్తాడు, మళ్ళీ హైడ్రోజన్ తీసుకుపోతాడు. ఒక మాలిక్యూల్ నుంచి హైడ్రోజన్ తీసేస్తే వచ్చే మాలిక్యూల్ని మనం కాంజుగేట్ బేస్ అని అంటాము. ఇప్పుడు చూడండి ఎలా ఉందో చూడండి మాలిక్యూల్. ఇప్పుడు చూడండి ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది కాంజుగేషన్లోకి ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. కాంజుగేషన్ ఇన్వాల్వ్ అయినాక హైడ్రాక్సీ అనేవాడు బయటకు వెళ్ళిపోతాడు. అర్థమైందా? అంటే మీరు అంతే మరి. ఇప్పుడు ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ చూడండి ఒకసారి. వీడు చూడండి ఆల్ఫా బీటా, డబుల్ బాండ్ ఎక్కడ వచ్చింది మనకి? ఆల్ఫా బీటా. అప్పుడే నీ ప్రోడక్ట్ అనేది కరెక్ట్ అనమాట. వీని ముద్దు పేరు చూడండి ఒకసారి. వీని ముద్దు పేరు వచ్చేసరికి క్రోటోనాల్డిహైడ్. ముద్దు పేరు ఎందుకు ఇంపార్టెంట్ అంటారా? ముద్దు పేరు అంటే ఏం లేదు, కామన్ నేమ్ అనమాట. ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆప్షన్స్ లో ఒకసారి కామన్ నేమ్స్ ఇస్తాడు అనమాట. మనకి ముద్దు పేరు తెలియదంటే 4 మార్క్స్, గయా, టాటా, గుడ్ బై. ఓకే, ఇదనమాట లాంగ్ ప్రొసీజర్ లో పులిహార ఎలా కలపాలనేది ఇలా అనమాట. ఇప్పుడు మనం షార్ట్ కట్లు ఎలా కలపాలనేది ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు నేను షార్ట్ కట్లు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎవరి మీద అయితే పులిహార కలుపుతున్నామో ఆ మాలిక్యూల్ని ఇలా రాస్తాం. చూడండి ఒకసారి. ఎవరి మీద అయితే పులిహార కలుపుతున్నామో ఆ మాలిక్యూల్ ఇలా రాస్తాం. ఎవరైతే పులిహార కలుపుతున్నారో ఆ మాలిక్యూల్ని ఇలా రాస్తాం. చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్ తీసేసేయండి. ఇప్పుడు చూడండి, ఎవరి మీద పులిహార కలుపుతున్నామో ఆ మాలిక్యూల్ ఇలా రాస్తాం. ఎవరైతే పులిహార కలుపుతున్నాడో వాడి దగ్గర నుంచి ఆల్ఫా హైడ్రోజన్స్ ఇలా రాస్తాము. ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసిన తర్వాత ఉన్నదాన్ని యాజ్ టీజ్ గా కలిపేస్తే మనకు వచ్చే ప్రొడక్టే ఫైనల్ ప్రొడక్ట్. డబుల్ బాండ్ అనేది ఆల్ఫా బీటా మధ్యలో రావాలి. ఇక్కడ వాటర్ అనేది ఎలిమినేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ థర్డ్ స్టెప్ చూసుకుంటే దీన్ని E1CB మెకానిజం అని అంటాం. కాంజుగేట్ బేస్. ఏదైనా మాలిక్యూల్ నుంచి హైడ్రోజన్ తీసేస్తే వచ్చే ప్రొడక్ట్ ని మనం కాంజుగేట్ బేస్ అని అంటాము. ఓకే, ఇప్పుడు లాంగ్ ప్రొసీజర్ లో పులిహార కలపడం ఎలా నేర్చుకున్నాం, షార్ట్ కట్ లో పులిహార కలపడం ఎలాగో నేర్చుకున్నాం. అదేం బ్రో షార్ట్ కట్ లో పులిహార కలపడం ఈజీ కదా, మాకు షార్ట్ కట్ లో నేర్పించవచ్చు కదా అంటారా? కుదరదు బ్రో. ఇప్పటికీ మీకు మెకానిజం కంప్లీట్ గా అర్థం కాలేదు. మెకానిజం అర్థమయ్యిందా? నీకన్నా తోపేవాళ్ళు ఇక్కడ. సో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం రండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అటాక్ ఆఫ్ ఇనోలేట్ ఈజ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనమాట. చూడండి, అటాక్ ఆఫ్ ఇనోలేట్ వీడు ఎంత బాగా పులిహార కలుపుతాడు అనే దాని మీదే డిపెండ్ అయ్యిందనమాట రియాక్షన్. ఓకే, వీడు రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనమాట. ఈ ఒక్క స్టెప్ అనేది ఎంటైర్ రియాక్షన్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసరికి రేట్ ఆఫ్ ఆల్డోల్ ఇంక్రీజెస్ బై ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. దానికి క్లోరో ఇథనాల్ తీసుకుందాం. సెకండ్ మాలిక్యూల్ వచ్చేసరికి ఇథనాల్ తీసుకుందాం. అబ్జర్వ్ చేయాలరా బుజ్జి కన్నా చిట్టి కన్నా క్లియర్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఒక ఎగ్జాంపుల్ తోటి మనం క్లియర్గా మెకానిజం అర్థం చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి, బేస్ గార్డ్ వచ్చి హైడ్రోజన్ తీసుకుపోవాలా. ఎప్పుడు తీసుకుపోతాడు? ఈ కార్బన్ హైడ్రోజన్ రిలేషన్ వీక్ గా ఉంటే ఈజీగా మూడోడు వస్తాడు, తనకు పోతాడు అనమాట.
ఓకే, ఇక్కడ కార్బన్ హైడ్రోజన్ రిలేషన్ వీక్ గా ఎప్పుడు ఉంటుంది? మనం ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ పెట్టినప్పుడు. ఇక్కడ ఆల్డిహైడ్ ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ పుల్ చేస్తుంది, మనం ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ పెట్టామంటే ఇంకా పుల్ చేస్తాడు. అప్పుడు కార్బన్ గాడు హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్స్ పుల్ చేస్తాడు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ వీక్ అయిపోతుంది. అప్పుడు బేస్ గాడు వస్తాడు, హైడ్రోజన్ తీసుకుపోతాడు. ఇప్పుడు సెకండ్ కేసు వచ్చేసరికి అటాక్ ఆఫ్ ఇన్లెట్. చూడండి, వీడు ఇక్కడ పులిహార కలపగాలి. వీడు ఇక్కడ పులిహార ఎప్పుడు బాగా కలుపుతాడు అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే, పాజిటివ్ ఛార్జ్ తోటి అట్రాక్ట్ చేయాలన్నమాట, అప్పుడు బాగా కలుపుతాడు. పాజిటివ్ ఛార్జ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? మనకి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉండడం వల్ల. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ రెండు మాలిక్యూల్స్ లో ఎవడు ఫాస్ట్ గా ఆల్డోల్ కండెన్సేషన్ ఇస్తాడంటే ఏ మాలిక్యూల్. ఎందుకు? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి అటాక్ ఆన్ ఆల్డిహైడ్ ఈజ్ ఈజీ. ఓకే ఓకే, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆల్డిహైడ్ మీద పులిహార కలపడం అనేది ఈజీ అన్నమాట కీటోన్ మీద పోల్చుకుంటే. ఎందుకంటే ఇక్కడ స్టీరిక్ హిండ్రన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ స్టీరిక్ హిండ్రన్స్ అంటే ఏం లేదు, క్రౌడ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అని అనుకున్నావు. 2 కేసెస్ తీసుకున్నాం. ఫస్ట్ కేస్ అమ్మాయికి హెవీ కాంపిటీషన్ ఉంది, సెకండ్ కేస్ కాంపిటీషన్ లేదు. ఎవరిని ఇంప్రెస్ చేయడం ఈజీ అయిపోతుంది? అఫ్ కోర్స్ కాంపిటీషన్ తక్కువ ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ ఆల్డిహైడ్ మీద పులిహార కలపడం అనేది ఈజీ. ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, మనకి నెక్స్ట్ వచ్చే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని సాల్వ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి న్యూక్లియోఫిల్ ఎడిషన్ ఎలిమినేషన్ రియాక్షన్. ఇక్కడ మనం న్యూక్లియోఫైల్ ని యాడ్ చేస్తున్నాం కదా, అందుకని న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ చూస్తే ఇక్కడ కార్బన్ కి మధ్య మంచి రిలేషన్ ఫామ్ అవుతుంది అనమాట, అందుకని కార్బన్ బాండ్ ఇస్ ఫార్మ్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే బేస్ క్యాటలైజ్డ్. ఇదంతా బేస్ క్యాటలైజ్డ్ కదా, బేస్ క్యాటలైజ్డ్ లో లాస్ట్ స్టెప్ E1CB మెకానిజం ఫాలో అవుతుంది. అదే యాసిడ్ క్యాటలైజ్డ్ తీసుకున్నాం అనుకో, లాస్ట్ స్టెప్ E1 మెకానిజం ఫాలో అవుతుంది అనమాట. ఓకే, ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అయిపోయిందా యాసిడ్ క్యాటలైజ్డ్ లో E1 మెకానిజం. ఇప్పుడు లాంగ్ ప్రొసీజర్ లో పులిహార కలపడం నేర్చుకున్నాం, షార్ట్ కట్ లో పులిహార కలపడం కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఇదే క్వశ్చన్ 2015లో అడిగాడు అనమాట. 2015 జేఈలో అడిగాడు. ఇప్పుడు 2020లో అడిగిన ఒక క్వశ్చన్ చూద్దాం. 2020 జేఈలో అడిగిన ఒక క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చిండు? అసిటోన్ ఇచ్చాడు. అసిటోన్ కామన్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. బేసిక్, మీడియం ఇచ్చిండు, హీట్ ఇచ్చిండు, ప్రొడక్ట్ రాయమన్నాడు. ఒక్కసారి మీరు వీడియోని పాస్ చేసి చూడండి ఎలా కలిపాం. చూడండి, ఇలా ఎవరి మీద అయితే పులిహార కలుపుతున్నాం ఆ మాలిక్యూల్ ఇలా రాసుకోవాలి, ఎవరైతే పులిహార కలుపుతున్నారో ఆ మాలిక్యూల్ దగ్గర హైడ్రోజన్స్ ఇలా రాసుకొని వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ చేస్తే మనకు వచ్చే ఫైనల్ ప్రొడక్టే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒక్క నిమిషం మీరు వీడియో పాస్ చేసి మీరు కలపడానికి ట్రై చేయండి. మంచి జోష్ ఉండాలా, మంచి కసి ఉండాలా. కసి ఉంటే ఈజీగా నేర్చుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఒక నిమిషం వీడియో పాస్ చేసి ట్రై చేయండి. చేశారా? ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేద్దామండి. ఎవరి మీద అయితే పులిహార కలుపుతున్నామో ఆ మాలిక్యూల్ ఇలా రాస్తాం, ఎవరైతే పులిహార కలుపుతున్నారో ఆ మాలిక్యూల్ ఇలా రాస్తాం. ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ తీసేసి మిగిలింది యాస్టీస్గా కలిపేస్తే మనకు వచ్చే ప్రొడక్ట్ చూడండి ఎలా ఉంటుందో. CHCO CH3. చూసేవా, 2020 జేఈలో అడిగిన క్వశ్చన్ మనం ఎంత ఈజీగా 10 సెకండ్స్లో సాల్వ్ చేసేసాం అనమాట. వీని ముద్దు పేరు ఏంటంటే మెసిటల్ ఆక్సైడ్. ముద్దు పేరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకసారి క్వశ్చన్ ఇస్తాడు, ఆప్షన్స్లో కామన్ నేమ్స్ ఇస్తాడు, మనకు తెలియలేదంటే 4 మార్క్స్. టాటా, బై గుడ్ బై. అర్థమైందా? ఇప్పుడు మనం లాంగ్ ప్రొసీజర్లో ఎలా కలపాలో తెలుసుకున్నాం, షార్ట్ ప్రొసీజర్లో ఎలా కలపాలో తెలుసుకున్నాం. ఇప్పుడు కలపడం అయిపోయింది, ఇంప్రెస్ అవ్వడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా లేదా? సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ముందు మనం ఇంకొకటి చూద్దాం. సెల్ఫ్ చూసాం కదా ఇప్పటి వరకు, మనం ఇప్పుడు క్రాస్ చూద్దాం. ఓకే, సో ఒకసారి స్కాన్ చేసేయండి. స్కాన్ చేశారా? ఇప్పుడు మనం క్రాస్ చూద్దాం. సో పుట్ ద హెడ్డింగ్ క్రాస్. సో మన దగ్గర ఎంత జోష్ ఉంటుందో, ఎంత కసి ఉంటుందో మనం కాన్సెప్ట్ని అంత తొందరగా అంత ఈజీగా నేర్చుకోగలం అనమాట.
ఒక కాన్సెప్ట్ మీద అంత జోషు అంత ఫోకస్ ఎలా వస్తుంది అనుకున్నారా? అరే కెమిస్ట్రీని ఒక సబ్జెక్ట్ కాకుండా మీ గర్ల్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి. గర్ల్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా మనం టైం ఇస్తాం. టైం ఇచ్చామంటే అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. ఓకే ఓకే ఏం బ్రో సాంగ్స్ వేస్తాం అన్నారా? అరే మనం ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి. ఎంత ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటామో అంత ఈజీగా నేర్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు క్రాస్ అంటే ఏంటి? సెల్ఫ్ అంటే సేమ్ మాలిక్యూల్స్ మధ్య, ఓకే. క్రాస్ అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య, ఓకే. నువ్వు ఇంప్రెస్ చేసే అమ్మాయి నీ క్లాస్ రూమ్లోనే ఉండడాన్ని సెల్ఫ్ అంటాం, పక్క క్లాస్లో ఉంటే క్రాస్ అంటాం అనమాట. ఓకే, సేమ్ క్లాస్లో అమ్మాయిని ఇంప్రెస్ చేయడం ఎవరైనా చేస్తారు. పక్క క్లాస్ అమ్మాయిని ఇంప్రెస్ చేసేవాడికి ఒక రేంజ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఒకసారి ట్రై చేయండి. బేసిక్ మీడియం హీట్ కండిషన్. ఇప్పుడు మీకు మెకానిజం అర్థమైందో లేదో దీన్ని సాల్వ్ చేయడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఐడియా వస్తుంది. ఐడియా ఉంటే లైఫ్ జింగలాలా. ఓకే చూడండి, ఆల్డిహైడ్ మీద క్లూ ఇస్తున్నాను. ఆల్డిహైడ్ మీద పులిహార కలపడం అనేది చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఓకే, ఇప్పుడు ఒక నిమిషం వీడియో పాస్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, నేనే కలుపుకుంటూ పోతే నేను ఎక్స్పర్ట్ అవుతాను, మీరు కూడా కలుపుతూ పోతే మీరు కూడా ఎక్స్పర్ట్ అవుతారు. అరే స్కాన్ చేసేసాను నాకు చాలు, ఇంతటితో చాలు అనుకుంటారా? కాదు కాదు, కలపగా కలపగా నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు అనమాట. సో ఇప్పుడు ఈ మాలిక్యూల్ చూడండి, ఆల్డిహైడ్ మీద పులిహార కలపడం అనేది ఈజీ కాబట్టి ఇలా రాసుకుంటున్నా. కీటోన్ పులిహార కలుపుతాడు కాబట్టి వాడిని ఇలా రాసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ అలా రిమూవ్ చేసి మిగిలింది యాస్టీస్గా కలిపేసినామంటే మనకు వచ్చే ప్రోడక్ట్ చూడండి ఎలా ఉంటుందో. డబల్ బాండ్ CHCO3, ఇది ఫైనల్ ప్రోడక్ట్. నువ్వు పులిహార కలిపేసినావు, అరే నువ్వు కరెక్ట్గా కలిపినావా లేదని ఎలా తెలుసుకోవాలి? మనకు తెలుసు డబల్ బాండ్ అనేది ఆల్ఫా బీటా మధ్యలో రావాలి. వీడు కీటో గ్రూప్ వాడు, వీడి పక్కన ఉండేవాడు ఆల్ఫా, వాడి పక్కన ఉండేవాడు బీటా. మనకి డబల్ బాండ్ అనేది ఆల్ఫా బీటా మధ్యలో వచ్చింది. సో నీ పులిహార సక్సెస్ఫుల్. అర్థమైందా? సో ఇప్పటి వరకు మనం సెల్ఫ్ చూసినాం, క్రాస్ చూసాం, లాంగ్ ప్రొసీజర్లో పులిహార కలపడం కూడా తెలుసుకున్నాం, షార్ట్ కట్లో ఎలా కలపాలో తెలుసుకున్నాం. ఇప్పుడు కలపడం అయిపోయింది, ఇంప్రెసివ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా లేదా? మరి అక్కడే ఉంటావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా లేదా? సో పుట్ ద హెడ్డింగ్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ అంటే నువ్వు అనుకునే నెక్స్ట్ లెవెల్ కాదు, ఇది ప్రాక్టీస్ సెషన్. ఎంత కలుపుతామో, ఎంత బాగా కలుపుకుంటూ పోతామో అంత ఎక్స్పర్ట్ అవుతామన్నమాట. ఇప్పుడు ఐఐటి 2014లో అడిగిన ఒక క్వశ్చన్ చూద్దాం రండి. ఏం అడిగిండు? బెంజాల్డిహైడ్ ఇచ్చిండు, అసిటాల్డిహైడ్ ఇచ్చాడు. ఓకే, బేసిక్ మీడియం ఇచ్చిండు, హీట్ కండిషన్ ఇచ్చిండు. రైట్ ద మేజర్ ప్రొడక్ట్. ఐఐటి 2014. ఏం లేదు, ఒక్క నిమిషం వీడియో పాస్ చేసామా, మనం ట్రై చేసామా? ఓకే, వీడు చూడండి బెంజాల్డిహైడ్, వీడి దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయా? వీడి దగ్గర ఉండవు. సో వీడు పులిహార కలపలేడు. వీడి దగ్గర ఉన్నాయా? వీడి దగ్గర ఉన్నాయి. వీడు పులిహార కలపగలడు. వీడు వచ్చి ఇక్కడ పులిహార కలపడమే మేజర్ ప్రొడక్ట్. ఓకే, ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, ఎవరి దగ్గర అయితే పులిహార కలుపుతున్నామో వాడి దగ్గర నుంచి ఆక్సిజన్ తీసేసామా? ఎవరైతే పులిహార కలుపుతున్నారో వాడి దగ్గర నుంచి 2 హైడ్రోజన్స్ తీసేసామా? ఆల్ఫా కార్బన్ నుంచి నువ్వు ఎక్కడి నుంచే తీసామన్నా కుదరదు, ఆల్ఫా కార్బన్ గాడి నుంచే తీయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ తీసేసా, ఇక్కడ 2 హైడ్రోజన్ తీసేసాను, నేను మిగిలింది యాస్టీస్గా రాసేసాను. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. దీని ముద్దు పేరు ఏంటంటే సిన్నమాల్డిహైడ్ అనమాట. దీని ముద్దు పేరు ఏంటంటే సిన్నమాల్డిహైడ్. అర్థమైందా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ 2024లో ఎలా అడిగాడో చూద్దాం. సేమ్ క్వశ్చన్, బెంజాల్డిహైడ్, అసిటాల్డిహైడ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్లోనేమో ఆల్డోల్ ఈస్ కాస్డ్ బై ఆల్ఫా హైడ్రోజన్ అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఇవి రెండు క్రాస్ ఆల్డోల్ చూపించదు అని అన్నాడు.
చూడండి, ఆల్డోల్ ఈజ్ కాజ్డ్ బై ఆల్ఫా హైడ్రోజన్స్. బేసిక్ కండిషన్ కదా, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటేనే మనకి ఆల్డోల్ వస్తుంది అనమాట. సెకండ్ కండిషన్, క్రాస్ ఆల్డోల్ చూపించదంట. అరే వీడు డిఫరెంట్ మాలిక్యూల్, వీడు డిఫరెంట్ మాలిక్యూల్, అదే కదా క్రాస్ అని. డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య జరిగితే దాన్నే క్రాస్ అంటాం కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఏమో ఇన్కరెక్ట్. చూపిస్తుంది, వీడేమో చూపించను అంటాడు. ఓకే, ఏంద్రీ చూపించడం చూపించకపోవడం అంటారా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ 2025లో కూడా అడిగిండు. 2025లో కూడా సేమ్ స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ ఆల్డోల్ అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్, ఇవి రెండు క్రాస్ ఆల్డోల్ చూపిస్తుంది అని అన్నాడు. అంతే కదా, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటేనే మనకి ఆల్డోల్ వస్తుంది అనమాట. సెకండ్ పాయింట్, ఇవి రెండు డిఫరెంట్ మాలిక్యూల్స్ కాబట్టి క్రాస్ ఆల్డోలే కదా. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. రెండు అనేవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట. ఇప్పుడు మనం ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి 2024లో అడిగిన ఇంకొక క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ బెంజాల్డిహైడ్ ఇచ్చిండు 2024లో. ఒక మాలిక్యూల్ ఆఫ్ అసిటోన్ ఇచ్చాడు, ఇచ్చిండు. ఇక్కడ బేసిక్ మీడియం ఇచ్చాడు, హీట్ కండిషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే మనకు ఒక మేజర్ ప్రోడక్ట్ వస్తుంది, ఈ మేజర్ ప్రోడక్ట్లో పై బాండ్స్ ఎన్ని అని అడిగాడు. క్వశ్చన్ ఏంటి, 2 మాలిక్యూల్స్ ఆఫ్ బెంజాల్డిహైడ్, 1 మాలిక్యూల్ ఆఫ్ అసిటోన్, దీని నుంచి వచ్చే ప్రోడక్ట్ మెయిన్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రోడక్ట్లో పై బాండ్స్ ఎన్ని ఉన్నాయనేది క్వశ్చన్. ఓకే, ఈజీ. మీరు ఇలా చూసి ఓ డిఫికల్ట్ అనుకోకూడదు. మనం ఫస్ట్ పులిహార కలపడం నేర్చుకున్నాం కదా, ఫస్ట్ నువ్వు పులిహార కలుపు, ప్రోడక్ట్ వస్తుంది, అందులో డబుల్ బాండ్స్ 5 బాండ్స్ ఎన్ని ఉన్నాయో, సింపుల్, అంతే కదా. ఇప్పుడు ఒకసారి వీడియో పాస్ చేయండి, మీరు కలపడానికి ట్రై చేయండి. ఇక్కడ 2 బెంజాల్డిహైడ్స్ ఇచ్చిండు, వీడు పులిహార కలపలేడు, వీడు కలపగలడు. వీడి దగ్గర ఇద్దరు ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయన్నమాట, 6 ఆల్ఫా హైడ్రోజన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో 2 సార్లు పులిహార కలుపుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, వీడియో పాస్ చేసి ట్రై చేయండి. రండి, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను మాలిక్యూల్ని ఎలా రాస్తున్నానో ఒక్కసారి చూడండి. చూడండి, ఇలా రాస్తున్నాను మాలిక్యూల్ నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి 2 వాటర్ మాలిక్యూల్స్ అనమాట. ఇక్కడ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్, ఇక్కడ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్స్ ఎలిమినేట్ చేసినావా, మిగిలింది యాస్టీస్గా రాసేద్దాం. చూడండి, డబల్ బాండ్ CH, C డబల్ బాండ్ O, CH డబల్ బాండ్ CH. ఓకే, చూసినావా, వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ చేసిన తర్వాత ఉన్నట్టుగా యాస్టీస్గా కలిపేసినాం. ఇది మెయిన్ ప్రొడక్ట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఇందులో పై బాండ్స్ ఎన్ని ఉన్నాయనేది క్వశ్చన్. ఒకసారి చూడండి, ఈ ఫినైల్ గ్రూప్ మీద 3 పై బాండ్స్ ఉంటాయి, ఇక్కడ 3 పై బాండ్స్ ఉంటాయి, ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఇక్కడ ఒకడు ఉన్నాడు. టోటల్ పై బాండ్స్ ఎన్ని 9. ఎంత ఈజీగా పులిహార కలిపిన మనం. క్వశ్చన్ చూసి భయపడిపోతే ఎలా, మనకి తెలుసు పులిహార ఎలా కలపాలో తెలుసు. కలిపిన తర్వాత క్వశ్చన్ ఒకసారి చూస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం రండి. 2022 నీట్, ఇది 2022 జేఈ మీన్స్ నీట్ 2017లో ఇంకొక క్వశ్చన్ అడిగిండు, అదేంటో చూద్దామండి. సో మనకి సైక్లోహెక్సనోన్ ఇచ్చిండు, అసిడిక్ మీడియం హీట్ కండిషన్ ఇచ్చిండు. సో రైట్ ద మేజర్ ప్రొడక్ట్. ఈ కేసులో, ఈ ఎగ్జాంపుల్లో 4 ఆప్షన్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్లో స్ట్రక్చర్స్ ఇచ్చింది అన్నమాట. ఓకే, సేమ్ ఒక్క నిమిషం వీడియో పాస్ చేయండి. ఇప్పుడు వరకు పులిహార ఎలా కలిపామో ఒక్కసారి చూడండి, తర్వాత ప్రోడక్ట్ మీరు రాయడానికి ట్రై చేయండి. పాస్ చేశారా, ట్రై చేశారా? చేయాలి. నువ్వు ఎప్పుడైతే జోష్గా ఉంటావో అంత ఈజీగా వస్తుంది అనమాట. నువ్వు కూడా కలుపుకుంటూ పోతే నువ్వు కూడా ఎక్స్పర్ట్ అవుతావు అనమాట. ఇప్పుడు ఇది ఎలా రాయాలో ఒకసారి చూద్దాం రండి. ఏం లేదు, ఎవరి మీద అయితే పులిహార కలుపుతున్నామో ఆ మాలిక్యూల్ ఎలా రాసుకోవాలి, ఇలా రాసుకోవాలి, డబల్ బాండ్. ఎవరైతే పులిహార కలుపుతున్నారో ఆ మాలిక్యూల్ ఇలా రాసుకుంటాం, హైడ్రోజన్స్ ఇలా రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏమైంది, వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ చేసేసినాం. ఎలిమినేట్ చేసిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ ఒక్కసారి చూడండి, ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. డబల్ బాండ్
దీంట్లో ఏమన్నా కష్టం ఉందా? ఎంత ఈజీ, అర్థమైందా? ఏం లేదు. ఇలా రాసుకున్నామా ప్రోడక్ట్, ఇలా వాటర్ మాలిక్యూల్ రాసినామా, ఇలా తీసేసినామా, ఉన్నది ఉన్నట్టుగా యాస్టిస్గా కలిపేసినామా, వచ్చే ఫైనల్ ప్రోడక్టే మన ప్రోడక్ట్. ఇప్పుడు ఇది కరెక్టో కాదని ఎలా తెలుసుకోవాలి? వీడు కీటో గ్రూప్ గాడు, వీడు ఆల్ఫా గాడు, ఇటు సైడ్ చూసుకుంటే వీళ్ళు బీటా గాడు మనకు వచ్చేసింది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఒక్కసారి స్కాన్ చేసుకోండి, మనం ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో స్కాన్ చేస్తారా? ఓకే, స్కాన్ చేయడంతో పాటు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ కూడా చేయాలి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత ఎక్స్పర్ట్ అవుతాం. జస్ట్ 30 minutes టైం ఇచ్చామంటే మనకన్నా తోపు ఎవడుండడు, ఎక్కడ? క్రాస్ ఆర్డర్లో. ఓకే, సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఒక్కసారి ట్రై చేద్దాం రండి. ఇప్పుడు చూడండి, మనకి 2010 ఐఐటి 2010లో ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఏంటి క్వశ్చన్? నేను క్వశ్చన్ రాయలేదు, క్వశ్చన్ చెప్తున్నాను. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ షో ఆల్డోల్ కండెన్సేషన్ అని చెప్పి 4 స్ట్రక్చర్స్ ఇచ్చిండు. ఒక స్ట్రక్చర్లో ఈ మాలిక్యూల్ ఉంది. సో ఇది ఆల్డోల్ కండెన్సేషన్ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? ఒకసారి చూడండి, దీని ముద్దు పేరు ఏంటంటే పైవాల్డిహైడ్. ఓకే, వీడు ఎందుకు ఆల్డోల్ కండెన్సేషన్ ఇవ్వడో ఒక్కసారి ట్రై చేయండి. మన బేసిక్ కండిషన్ ఏంటి? ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. వీడి దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయా? వీడు ఆల్ఫా కార్బన్ గడి, వీడి మీద హైడ్రోజన్స్ ఉన్నాయా? లేవు, ఇవన్నీ మిథైల్ గ్రూప్స్. అందుకని వీడు ఆల్డోల్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఆప్షన్స్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఇప్పుడు ఇదే మోడల్ సూపర్ మోడల్, ఇదే మోడల్లో 2017 ఐఐటిలో ఒక క్వశ్చన్ అడిగాడు. సేమ్ క్వశ్చన్ ఏమంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ షో ఆల్డోల్ కండెన్సేషన్ అని చెప్పి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చిండు. అందులో ఒకటి క్లోరాల్ అని ఉంది. ఈ క్లోరాల్ అనేది ఇవ్వదు. ఒకసారి మనం క్లోరాల్ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి రండి. ఆల్డిహైడ్ ఉన్నాడా? ఆల్ఫా కార్బన్ గడి మీద 3 క్లోరిన్స్ ఉండడాన్ని మనం, ఇది ముద్దు పేరు, దీని ముద్దు పేరు ఏంటంటే క్లోరాల్. ఓకే, ఐప్యాక్ నేమ్ చూసుకుంటే ట్రైక్లోరో ఇథనాల్ వస్తుంది అనమాట. వీడు కూడా ఆల్డోల్ కండెన్సేషన్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? బేసిక్ కండిషన్ ఏంటి? ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయా? లేవు. సో ఆప్షన్స్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఓకే, ఇప్పుడు ఇదే ఫ్లోలో ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం? సెల్ఫ్ నేర్చుకున్నాం, క్రాస్ నేర్చుకున్నాం, అవి ఇంటర్ ఆల్డోల్. ఇప్పుడు మనం ఇంట్రా ఆల్డోల్ నేర్చుకున్నాం. ఇంట్రా ఆల్డోల్. ఓకే, ఇప్పుడు ఇంట్రా ఆల్డోల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రింగ్ ఫార్మేషన్ అనమాట. ఇంట్రా ఆల్డోల్లో రింగ్ ఫామ్ అవుతుంది. రింగ్లో 6 member ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 5 member దాన్ 7 member దాన్ 4 member. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం 2019 జేఈలో అడిగిన ఒక క్వశ్చన్ చూద్దాం. ఎన్నిసార్లు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తామో మనకి అంత ఐడియా వస్తుంది. అంత ఐడియా రావడం వల్ల మన లైఫ్ జింగలాలా. ఇప్పుడు చూడండి, 2019లో అడిగిన ఒక క్వశ్చన్ చూద్దాం. CHO బాగా అబ్జర్వ్ చేయాలి. ఎంత బాగా అబ్జర్వ్ చేసి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తావో నీకు అంత ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాంటి కేసెస్లో ప్రోడక్ట్ ఎలా రాయాలో మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇంట్రాలో ప్రోడక్ట్ ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మనకి కీటో గ్రూప్ ఉంది, ఆల్డిహైడ్ ఉంది. ఎవరి మీద పులిహార కలపడం ఈజీ? మనకు తెలుసు ఆల్డిహైడ్ మీద పులిహార కలపడం అనేది చాలా అంటే చాలా ఈజీ. కాబట్టి ఎవరి మీద అయితే పులిహార కలుపుతున్నామో వానికి ఫస్ట్ నెంబర్ ఇస్తాను, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. నేను ఇక్కడ వరకు ఆపేస్తున్నా. మళ్ళీ ఇంకోసారి వినండి. రే బుజ్జి కన్నా చెట్టు కన్నా ఒక్కసారి వినరా. ఎవరి మీద పులిహార కలుపుతున్నామో వాడికి ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఎవరైతే పులిహార కలుపుతున్నాడో వీడు కలపగలడు, వీడు కలపగలడు. వీడు కలిపితే 5 member, వీడు కలిపితే 7 member. 6, 7 కదా మనకు తెలుసు. 5 member ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 7 member. అందుకని నేను ఇక్కడ వరకు ఆపేస్తున్నాను.
ఓకే, ఎవరైతే పులిహార కలుపుతాడో వాడికి లాస్ట్ నెంబర్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకో, 5 ఉన్నాయి. 5 మెంబర్డ్ రింగ్ వేసేసామా? ఓకే, వేసేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది? ఫస్ట్ కార్బన్, 5th కార్బన్. నెంబరింగ్ ఇచ్చేసుకో, 1 2 3 4 గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. ఇప్పుడు ఫస్ట్ కార్బన్ 5th కార్బన్కి డబుల్ బాండ్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ 5th కార్బన్ మీద ఎవరున్నారు చూడండి. 5th కార్బన్ మీద కీటో గ్రూప్ ఉంది. ఒకసారి చూడండి, కీటో గ్రూప్ రాసేసాం. ఇక్కడ ఇంకేమన్నా మిగిలిందా? సెకండ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది. ఓకే, మిథైల్ గ్రూప్ కూడా రాసేసినాం. ఇప్పుడు పులిహార కలిపేసినాం. సక్సెస్ఫుల్లా కాదా ఎలా తెలుసుకోవాలి? డబుల్ బాండ్ అనేవాడు ఆల్ఫా బీటా మధ్యలో రావాలి. ఇక్కడ చూడండి, వీడు కీటో గ్రూప్ గాడు, వీడు ఆల్ఫా గాడు, వీడు బీటా గాడు. డబుల్ బాండ్ అనేది ఆల్ఫా బీటా మధ్యలో వచ్చింది అంటే నీ పులిహార సక్సెస్ఫుల్. ఇప్పుడు 2023లో అడిగిన ఇంకొక క్వశ్చన్ చూద్దాం రండి. చూడండి, ప్రాక్టీస్ చేయాలరా చిట్టి కన్నా. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తావో అంత ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ప్రోడక్ట్ ఒక్క నిమిషం పాస్ చేసినామా, మనం ప్రోడక్ట్ రాయడానికి ట్రై చేసినామా? ఓకే, అంతే ఉండాలి. నేను ఎలా రాయాలో ఒక ఎగ్జాంపుల్ చూపించిన, ఎలా కలపాలి అనేది చూపించాను. మీరు ఒకసారి కలపండి. ట్రై చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తానండి. ఎవరి మీద పులిహార కలపడం ఈజీ? అరే 2 కీటో గ్రూప్సే కదా, ఎవరి మీదైనా ఈజీ. ఇప్పుడు ఎవరి మీద అయితే పులిహార కలుపుతున్నామో వానికి 1 నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఐయుపాక్ నేమింగ్ అసలు కాదు. ఇంట్రా ఆల్డోల్లో ప్రొడక్ట్ ఈజీగా ఎలా రాయాలనేది నేను చూపిస్తున్నాను అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఎవరి మీద పులిహార కలుపుతున్నాం? 1 2 3 4 5 6 7. నేను ఇక్కడ వరకు ఆపేసిన. నాకు తెలుసు 5 మెంబర్డ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ 7 మెంబర్డ్. ఇప్పుడు 5 మెంబర్డ్ రాసేసినామా? ఓకే, రాసేసినాము. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరెవరి మధ్య డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది? ఫస్ట్ కార్బన్, 5th కార్బన్. నెంబరింగ్ వచ్చాయి 1 2 3 4 ఆన్ ద డాన్స్ ఫ్లోర్. ఇప్పుడు 5th కార్బన్, ఫస్ట్ కార్బన్ డబుల్ బాండ్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు 5th కార్బన్ మీద ఎవరున్నారు చూడండి, కీటో గ్రూప్ గాడు ఉన్నాడు. కీటో గ్రూప్కి గీసేసినాం. ఇంకేమన్నా మిగిలిందా? ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ గాడు ఉన్నాడు, గీసేసినామా? అయిపోయింది. ఇప్పుడు పులిహార కలిపేసినాం. సక్సెస్ఫుల్లా కాదా? వీడు కీటో గ్రూప్ గాడు, వీడు ఆల్ఫా గాడు, వీడు బీటా గాడు. డబుల్ బాండ్ అనేది ఆల్ఫా బీటా మధ్యలో వచ్చింది అంటే నీ పులిహార సక్సెస్ఫుల్ అయిందని అర్థం. ఇప్పుడు 2021లో అడిగిన ఇంకొక క్వశ్చన్ చూద్దాం రండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ క్వశ్చన్ ఎలా వచ్చాడు చూడండి. ఆల్డిహైడ్ ఇక్కడ చూడాలమ్మా, అబ్జర్వ్ చేయాలా. అది ఇక్కడ ఆల్డిహైడ్స్ ఉన్నాయి, కీటోస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరి మీద పులిహార కలపడం ఈజీ? ఒక్కసారి చూడండి, కీటో ఆల్డిహైడ్, వీడి మీద పులిహార కలపడం ఈజీ. ఎవరు పులిహార కలుపుతారు చూడండి, వీళ్ళు కలపలేరు అనమాట. ఓకే, వీడు కలిపాడనుకో 2 మెంబర్డ్ రింగ్ 3 మెంబర్డ్ రింగ్ వస్తుంది, 3 మెంబర్డ్ రింగ్ వస్తుంది. ఇప్పుడు వీడికి ఫస్ట్ మెంబర్ ఇచ్చండి, వీడికి సెకండ్ నెంబర్, 3rd 4th 5th 6th. వీడు కలపగలడు, వీడు కలిపితే 4 మెంబర్డ్, వీడు కలిపితే 6 మెంబర్డ్. మనకు తెలుసు 6 మెంబర్డ్ ఈజ్ మోర్ స్టేబుల్. అందుకని నేను నెంబరింగ్ ఇక్కడ దాకా ఇచ్చాను అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు 6 మెంబర్డ్ రింగ్ గీసేసేయి, 6 మెంబర్డ్ రింగ్ గీసేసేయి. అంతకంటే ముందు మనం వీడిని గీయాలి కదా, వీడిని యాస్టీస్గా రాసేసినాము. ఇప్పుడు ఇక్కడ రింగ్ ఫామ్ అవుతుంది, సెకండ్ కార్బన్ మీద రింగ్ ఫామ్ అవుతుంది అనమాట. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఓకే, రింగ్ వచ్చేసిందా? ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చుకోండి. వీడు 1 2 3 4 5 గట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. అర్థమైందా? ఇప్పుడు డబుల్ బాండ్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది? ఫస్ట్ కార్బన్ 6th కార్బన్, ఫస్ట్ కార్బన్ 6th కార్బన్, 5th కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ ఉంది, 5th కార్బన్ మీద ఉంది. సో నేను ఇక్కడ డబుల్ బాండ్ ఆక్సిజన్ రాసేసాను. సో ఫైనల్ ప్రోడక్ట్ అదనమాట. కరెక్టా కాదా? సో చెక్ చేసుకోండి. డబుల్ బాండ్ అనేది ఆల్ఫా బీటా మధ్యలో వచ్చేసింది. సో నీ పులిహార అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. ఓకే, ఇదే ఫ్లోలో ఇంకొక క్వశ్చన్, ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం రండి. రెట్రో ఆల్డోల్ ఏంద్రా సామి అంటావా? ఏం లేదురా సామి, రివర్స్ ఆఫ్ ఆల్డోల్. ఇది రివర్స్ ఆఫ్ ఆల్డోల్. ఇప్పటి వరకు మనం ఆల్డోల్లో ఏం చేసినాము? ఒక ఆక్సిజన్ని 2 హైడ్రోజన్స్ని ఎలిమినేట్ చేసేసాం. రివర్స్ అంటే ఏంటి?
ఒక ఆక్సిజన్ 2 హైడ్రోజన్స్ యాడ్ చేయాలన్నమాట, అంతే. ఇప్పుడు 2020లో జేఈలో అడిగిన ఒక క్వశ్చన్ చూద్దాం రండి. 2020లో అడిగిన క్వశ్చన్ ఏంటి, రియాక్టెంట్ కండిషన్ ఏమి ఇచ్చిండు, బేరియం హైడ్రాక్సైడ్ ఇచ్చిండు అనమాట. ఓకే, ప్రొడక్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రొడక్ట్ ఒకసారి చూస్తే, ఒకసారి ప్రొడక్ట్ చూడండి ఎలా ఉందో. ఇది ప్రొడక్ట్ అన్నమాట. ప్రొడక్ట్ ఇచ్చిండు, కండిషన్ ఇచ్చిండు, రియాక్టెంట్స్ రాయమంటున్నాడు. ఎంత ఈజీగా చూడండి, ఏం లేదు. డబుల్ బాండ్ ఉందా, కోయే ఏం కోయాలా, కోడినే కాదు, డబుల్ బాండ్ కోసినామా, ఒకరికి ఆక్సిజన్ ఇవ్వాలి, ఒకరికి 2 హైడ్రోజన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఎవరికి ఏది ఇవ్వాలనేది ప్రొడక్ట్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఆల్డిహైడ్ ఉందనుకో, మనకి తెలుసు ఆల్డిహైడ్ మీద పులిహార కలపడం అనేది ఈజీ. ఇప్పటి వరకు మనం ఆల్డిహైడ్ నుంచి ఆక్సిజన్ తీసేసాం కదా, సో ఆల్డిహైడ్కి ఆక్సిజన్ ఇవ్వాలి. కానీ ఇక్కడ వీడు కీటో గ్రూప్ పడే, వాడు కీటో గ్రూప్ పడే, ఎవరికి ఏది ఇచ్చినా కానీ ఇబ్బంది లేదు. 2 హైడ్రోజన్స్. మనకు వచ్చే ప్రోడక్ట్ చూడండి, అసిటోన్, 2 మాలిక్యూల్స్ ఆఫ్ అసిటోన్ వస్తుంది అనమాట. సో రెట్రో ఆల్డైల్ అంటే ఇది. ఇప్పుడు మనం లిమిటేషన్ చూద్దాం రండి. లిమిటేషన్లో మనం ఒక్కసారి చూడండి, CH3 ట్వైస్ CHO, వీడు ఆల్డోల్ రియాక్షన్ ఇవ్వడు. చూడండి, ఆల్డిహైడా పక్కన ఆల్ఫా కార్బన్, ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నప్పటికీ వీడు మనకి ఆల్డోల్ కండెన్సేషన్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే స్టీరిక్ హిండ్రెన్స్, క్రౌడ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఈ మాలిక్యూల్ చూస్తే, మనం ఒక్కసారి ఈ మాలిక్యూల్ చూద్దామండి, CHO. ఒక్కసారి చూడండి, నేను ఒకసారి స్ట్రక్చర్ రాస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్లో బేస్ గాడు వచ్చి హైడ్రోజన్ తీసుకోవాలా. ఇక్కడ హైడ్రోజన్ గాడు చూడట్టున్నాడు, టూ మచ్ క్రౌడ్ కదా, చాలా క్రౌడ్ ఉంది, అందుకని బేస్ గాడు వచ్చి హైడ్రోజన్ తీసుకెళ్ళాడు. అందుకని ఈ పర్టికులర్ మాలిక్యూల్ అనేది ఆల్డోల్ కండెన్సేషన్ ఇవ్వదు. సో ఇది ఆల్డోల్ కండెన్సేషన్ అనమాట. ఓకే, మనం లాంగ్ ప్రొసీజర్లో పులిహార ఎలా కలపాలి, షార్ట్ కట్లో ఎలా కలపాలి, చాలా క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేసినాం. నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఎక్స్పర్ట్ అయ్యారని. సో మీరు ఎక్స్పర్ట్ అయ్యారో లేదో నాకు తెలియాలంటే పోతూ ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తాను, ఒక్కసారి అది ట్రై చేయండి. హోంవర్క్ క్వశ్చన్ ఏముందో చూడండి. బెంజాల్డిహైడ్ ఉంది, ఇంకొక మాలిక్యూల్ అసిటోఫినోన్, కామన్ నేమ్స్ ఇంపార్టెంట్ రబిగ్, కామన్ నేమ్స్ ఇంపార్టెంట్. సో ఇది బెంజాల్డిహైడ్, ఇది అసిటోఫినోన్. ఒక్కసారి మీరు మేజర్ ప్రోడక్ట్ రాయడానికి ట్రై చేయండి. వీలైతే ఈ మేజర్ ప్రోడక్ట్ యొక్క కామన్ నేమ్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇదనమాట. సో నేను అనుకుంటున్నాను మీరు కూడా నాతో కలిసి ఎక్స్పెక్ట్ అయ్యారని. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి మనం మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.